నమస్కారం, గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు కమిటీ వేస్తాం, పరిమితి దాటితే అనుమతి రద్దు చేస్తామని సీఎం హెచ్చరిక. ఎబ్సెట్ రద్దుకు విద్యా కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు, ఇంటర్ మార్కులతో ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి సూచన. ముగిసిన ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన, ఇరు దేశాల మైత్రి కొత్త శిఖరాలకు చేరుతుందని ధీమా. హైకోర్టు సీజేల నియామకంపై సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం, పదవీ విరమణకు 2 నెలల ముందే కొత్త సీజేలను నియమించాలని వెల్లడి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మరోసారి చెలరేగిన యుద్ధం, ప్రతీకారంగా పాక్పై దాడి చేసిన తాలిబన్లు. రాష్ట్రంలో ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు విశ్రాంత జడ్జి లేదా మాజీ సీఎస్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో అధికంగా ఫీజులు వసూలు చేస్తే అనుమతి రద్దు చేయడంతో పాటు రికవరీ చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్న సీఎం 1 నుంచి 12 తరగతుల విద్యార్థులకు అల్పాహారం, పాలు అందించాలని ఆదేశించారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్ని నాణ్యమైన విద్యకు చిరునామాగా తీర్చిదిద్దారని, దీనికి ఎంత వ్యయమైనా వెనకాడేది లేదని స్పష్టం చేశారు. వచ్చే విద్యా సంవత్సరంలో హైదరాబాద్ మినహా నియోజకవర్గానికి 1 చొప్పున పైలట్ ప్రాజెక్టు తరహాలో మరో 100 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సరిపడా తరగతి గదులు, క్రీడా మైదానం, ఇతర అన్ని రకాల వసతులు, బోధనా సిబ్బంది, రవాణా సౌకర్యం కలిగిన రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ తరహాలోని ఆ 100 పాఠశాలలు ఉండాలన్నారు. ఏడాది వ్యవధిలో క్యూర్ పరిధిలో నిర్దేశించుకున్న 12 ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం పూర్తి కావాలని దిశానిర్దేశం చేశారు. నగరంలోని భారతీయ విద్యాభవన్, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూళ్లలో ఉండే అన్ని వసతులు ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాలల్లో ఉండాలని సీఎం స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో 1 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు అల్పాహారం అందించే పథకాన్ని అమలు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల రవాణా కోసం విద్యుత్ బస్సుల ఏర్పాటు అంశంపైన అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. 2026-27 నుంచి పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్, పుస్తకాలు, స్కూల్ బ్యాగ్, పెన్నులు, పెన్సిళ్లు, షార్ప్నర్లు, జామెట్రీ బాక్స్, డిక్షనరీ, బూట్లు, సాక్సులతో కూడిన కిట్లు అందించాలన్నారు. అందుకు ఎన్ని నిధులు కావాలో అంచనా వేసి బడ్జెట్లో పొందుపర్చాలన్నారు. విశ్వవిద్యాలయాలకు అవసరమైన నిధులపైన నివేదిక ఇవ్వాలని సూచించారు. ప్రపంచాన్ని శాసిస్తున్న కృత్రిమ మేధ సాంకేతికతపై విద్యార్థులు పట్టు సాధించేలా పాఠశాల స్థాయి నుంచి ఏఐ బోధనకు అవసరమైన చర్యలు తక్షణమే చేపట్టాలని సీఎం ఆదేశించారు. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునేలా ఏఐపై ఉపాధ్యాయులు, అధ్యాపకులకు స్వల్పకాలిక శిక్షణా తరగతులు ఏర్పాటు చేయాలన్నారు. కృత్రిమ మేధ కారణంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చే మార్పులకు అనుగుణంగా లభించే ఉపాధి అవకాశాల్ని మన విద్యార్థులే అందిపుచ్చుకునేలా వారిని సన్నద్దం చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. సాంకేతిక విద్యా విధానంలో అందుకు అనుగుణమైన మార్పులు తేవాలని ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలోని ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు విశ్రాంత న్యాయమూర్తి లేదా ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నిబంధనలకు మించి ఫీజులు వసూలు చేస్తే అనుమతి రద్దు చేయడంతో పాటు సంబంధిత సొమ్మును విద్యా సంస్థల నుంచి తిరిగి రాబట్టేలా చూడాలని నిర్దేశించారు. ఫీజుల నియంత్రణకు సంబంధించిన సిఫార్సుల్ని ప్రజాభిప్రాయం కోసం వెబ్సైట్లో ఉంచాలని సీఎం సూచించారు. విద్యార్థులకు నర్సరీ మొదలుకొని పీజీ వరకు ఆంగ్లంలోనే బోధించాలని తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఎబ్సెట్ను రద్దు చేయాలని, బడ్జెట్లో విద్యకు 18% కేటాయించాలని కమిషన్ పేర్కొంది. ఇంటర్ 2వ సంవత్సరంలో మాత్రమే బోర్డు పరీక్ష, 1వ తరగతి నుంచే 3 భాషల విధానం వంటి సిఫార్సులను చేసింది.
ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ తయారీ కోసం ఏర్పాటైన తెలంగాణ విద్యా కమిషన్ సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆకునూరి మురళి చైర్మన్ గా ఏర్పాటైన ఈ కమిషన్ పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు పలు సిఫారసులు చేస్తూ తెలంగాణ విద్యా విధానం 2026ను రూపొందించింది. ఇందుకు సంబంధించిన నివేదికను కమిషన్ సీఎం రేవంత్ రెడ్డికి అందించింది. ఇందులోని వివరాలను చైర్మన్ మురళి సీఎంకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. పై తరగతి విద్యార్థులు కింది తరగతిలోని పుస్తకాలను కూడా చదవలేకపోతున్నట్లు కమిషన్ గుర్తించింది. విద్యార్థులే లేని బడుల సంఖ్య 1920 ఉన్నాయని, దేశంలోనే 2వ స్థానంలో ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. 82% పాఠశాలల్లో మల్టీగ్రేడ్ టీచింగ్ ఉందని, 36% ప్రాథమిక పాఠశాలల్లో ఒక్క టీచర్ మాత్రమే ఉన్నారని పేర్కొంది. నాణ్యమైన పాఠశాల విద్యలో మన ర్యాంకు 26వ స్థానంలో ఉందని, విశ్వవిద్యాలయాల్లో 86% టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న విద్యా కమిషన్ తెలంగాణ విద్యా విధానంలో పలు సిఫార్సులు చేసింది. విద్యా విధానంలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలను ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు 1500 మంది విద్యార్థులతో అన్ని మౌలిక సదుపాయాలు కలిగిన క్యాంపస్, బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని తెలిపింది. అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలని సూచించింది. 1వ తరగతి నుంచి పీజీ వరకు విద్యాబోధన ఆంగ్ల మాధ్యమంలోనే ఉండాలని, త్రిభాషా విధానం సైతం 1వ తరగతి నుంచే ఉండాలని కమిషన్ సిఫార్సు చేసింది. మధ్యాహ్న భోజనాన్ని కళాశాల వరకు విస్తరించాలని కమిషన్ సూచించింది. విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులందరికీ బీఎడ్ తప్పనిసరి చేయాలంది. ప్రీ ప్రైమరీ స్కూలు, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అనేటివి స్కూళ్ళల్లో ఉండాలి సో అనేది ఒక ముఖ్యమైన సిఫార్సు చేయడం జరిగింది. సో అట్లాగే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనే ఒక కొత్త పబ్లిక్ స్కూల్ విధానాన్ని గవర్నమెంట్లో పెట్టాలి అని చెప్పేసి రికమెండేషన్ చేయడం జరిగింది. ప్రతి మండలంలో సగటున ఒక 3 స్కూళ్ళు పెడితే బాగుంటుంది. ఒక్కొక్క స్కూల్లో 1500 మంది పిల్లలు ఉండాలి. సో ఆ స్కూల్లో నర్సరీ నుంచి 12th గ్రేడ్ వరకు 1500 మంది పిల్లలకు సంబంధించి పూర్తి సౌకర్యాలు కూడా అందులో రూపొందించాలి. మరి ఒక 52 అంశాలు ఉండాలి ఈ ప్రతి పబ్లిక్ స్కూల్లో అనేది చెప్పడం జరిగింది. 1వ తరగతి నుంచే 3 భాషలు ఇంట్రడ్యూస్ చేయాలి. తెలుగు ఇంట్రడ్యూస్ చేయాలి, ఇంగ్లీష్ ఇంట్రడ్యూస్ చేయాలి, అట్లా హిందీ కూడా ఇంట్రడ్యూస్ చేయాలి. తెలుగు / ఉర్దూ అంటే మనకి ఉర్దూ ప్రాంతాలలో ఉర్దూ, మిగతా నాన్ ఉర్దూ ప్రాంతాలలో తెలుగు దాన్ని భాష కింద పెట్టడము, అట్లా 3 భాషల విధానాన్ని కూడా మేము రికమెండ్ చేయడం జరిగింది. అట్లాగే చాలా స్ట్రాంగ్గా కమిషను నర్సరీ నుంచి యూనివర్సిటీ వరకు మొత్తం బోధన అంతా కూడా ఇంగ్లీష్ మీడియంలోనే జరగాలి అనేది కూడా ఒక స్ట్రాంగ్ మేము రికమెండేషన్ చేశాము. కాకపోతే ప్రైమరీ స్కూల్ వరకు కాన్సెప్ట్స్ని అర్థం కాకపోతే తెలుగులో కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది, తెలుగులో కూడా చెప్పొచ్చు అనేది కూడా రికమెండేషన్ చేయడం జరిగింది. ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ పేరుతో నిర్వహిస్తున్న పాఠశాలలో వచ్చిన ఉత్తమ ఫలితాలను కమిషన్ నివేదికలో పొందుపరిచింది. ఆరుట్ల పాఠశాల తరహాలో రాబోయే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మరో 400 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని సూచించింది. ఏటా 400 తెలంగాణ పబ్లిక్ పాఠశాలను ఏర్పాటు చేసుకుంటూ పోతే 2031 నాటికి 2000 పాఠశాలలవుతాయంది. ఐఐటి, జేఈఈ, నీట్ కోచింగ్ పేరుతో విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి పడడంతో పాటు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోందని కమిషన్ అభిప్రాయపడింది. ఈ కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లను నియంత్రించడానికి చట్టంలో సవరణలు తీసుకురావాలని, విద్యార్థులు, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించేలా ఇచ్చే ప్రకటనలపైన నియంత్రణ అవసరమని కమిషన్ సిఫార్సు చేసింది. 12వ తరగతిలో మాత్రమే బోర్డు ఎగ్జామ్ నిర్వహించాలని, ఇంజనీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఎబ్సెట్ ను రద్దు చేసి 12వ తరగతి మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పించాలని కమిషన్ సూచించింది. బడ్జెట్లో 18% విద్యకు కేటాయించడం వల్ల ప్రమాణాలు మెరుగుపడతాయని కమిషన్ తెలిపింది. ఎస్ఎస్సీ బోర్డును ఇంటర్మీడియట్ లో విలీనం చెయ్యాలని సిఫార్సు చేసింది. విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి కనిష్ట ఉత్తీర్ణత 45% పెంచాలని స్పష్టం చేసింది. యూజీ, పీజీ కనీస ఉత్తీర్ణతను 50% పెంచాలని సూచించింది. ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఫీజులను నియంత్రించాలని విద్యా కమిషన్ సిఫారసు చేసింది. రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పీఎం రహత్ పథకంలో చేరడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పీఎం రహత్పై అన్ని రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు, రవాణా శాఖ సెక్రటరీలు, డీజీపీలతో కేంద్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నిర్వహించిన దృశ్య మాధ్యమ సమీక్షలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల సంభవించే మరణాలను తగ్గించడం పీఎం రహత్ పథకం ప్రధాన ఉద్దేశమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రతి ప్రమాద బాధితుడికి 1.5 లక్షల రూపాయల వరకు చికిత్స ఖర్చు భారం కేంద్రం భరిస్తుందన్నారు. ప్రమాదం జరిగిన తేదీ నుంచి గరిష్టంగా 7 రోజుల వరకు ఈ కవరేజ్ వర్తించనుంది. పథకం అమలుకు జిల్లాల వారీగా అధికారుల నియామకం, కలెక్టర్ల బ్యాంకు ఖాతాలు తెరవడం వంటి ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసినట్లు మంత్రి వివరించారు.
మార్చి మొదటి వారంలో హుజూర్ నగర్లో 1000 మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లోని రామస్వామి గట్టు వద్ద నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ కాలనీ ఇళ్లను ఆయన పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 5.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, అందులో కొన్ని పూర్తి కాగా మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. గత ప్రభుత్వం ఇళ్లు ఇస్తామని ప్రజలను తప్పుదోవ పట్టించిందని, ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఒక్కో ఇంటి నిర్మాణానికి 6 లక్షల రూపాయలు వెచ్చించి అర్హులైన వారికి అందిస్తోందని వివరించారు. అవినీతికి తావు లేకుండా అధికారుల సమక్షంలో ఇళ్లను పంపిణీ చేస్తామని వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ప్రతి ఒక్కరిపై ఉంటుందని, అందుకు అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యం పెంపొందించుకోవాలని ఆర్&బి రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ సూచించారు. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ తెలంగాణ స్టేట్ సెంటర్ ఆధ్వర్యంలో క్యాంపస్ టు క్యాపబిలిటీ కాన్క్లేవ్ 2026 పేరిట కార్యక్రమాన్ని నిర్వహించారు. సదస్సుకు రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ హాజరయ్యారు. రక్షణ, ఏరోస్పేస్లో విద్యా పరిశ్రమల మధ్య అంతరాన్ని ఎలా తగ్గించాలనే అంశంపై సదస్సులో చర్చించారు. ఈ సదస్సులో వివిధ కళాశాలల ఇంజనీరింగ్ విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. భవిష్యత్తులో ఐటీ, మెకానిక్, సివిల్ ఇంజనీరింగ్, డిజైనింగ్తో పాటు ప్రతి విభాగంలో ఏఐ ప్రభావం ఉంటుందన్న ఆయన విద్యార్థులు ఎప్పటికప్పుడు నేర్చుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం వింటున్నాం, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఎఫెక్ట్ ప్రతి ఒక్కరి మీద వేరే వేరే రకంగా ఉంటుంది. ప్రతి దాంట్లో ఏఐకి ఎఫెక్ట్ ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎట్లా కరికులంని మార్చాలి, ఎట్లా నేర్చుకోవాలి, నాట్ ఓన్లీ లెర్నింగ్, టేకింగ్ నాలెడ్జ్, ఇన్ అడిషన్ టు దాట్ క్రియేటివిటీ, ఆ ఫీల్డ్కి ఎఫెక్ట్ ఈ ఫీల్డ్లో ఏముంటుంది, దాన్ని అంతా కలిపేసి మనం ఏం బెస్ట్ చేయగలుగుతాము, ఇవి అంతా దృష్టిలో పెట్టుకొని హౌ ద ఎంటైర్ సిస్టమ్ హ్యాస్ టు ఇవాల్వ్, టేకప్ దిస్ ఛాలెంజ్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కుమ్మెర ఘటన మలుపులు తిరుగుతోంది. మృతి చెందిన చిన్నారికి శరీరం లోపల బయట ఎలాంటి గాయాలు లేవని పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో తేలిందని పోలీసులు తెలిపారు. గాయాల వల్లే చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని, ఏ చిన్న సాక్ష్యం దొరికినా నిందితులపై హత్యా నేరం మోపి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతున్న కుమ్మెర ఘటనలో పోలీసులు, అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. కాలితో తన్నడం వల్లే 2 నెలల చిన్నారి చనిపోయిందని బాధితులు ఆరోపిస్తున్నారు. కాగా పాప ఒంటిపైన అంతర్గతంగా ఎలాంటి గాయాలు లేవని పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక ద్వారా తేలిందని పోలీసులు వెల్లడించారు. కదల్లేని స్థితిలో ఉన్న పాపను నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లగా చిన్నారి చనిపోయినట్టుగా వైద్యులు నిర్ధారించారన్నారు. మెడికో లీగల్ కేసుకు పోస్టుమార్టం ఎగ్జామినేషన్ పీఎంఈకి తల్లిదండ్రులు ఒప్పుకోలేదని పోలీసులు చెబుతున్నారు. ఆసుపత్రి రికార్డుల ప్రకారం నెలలు నిండకుండానే పాప 31 వారాల్లోనే తక్కువ బరువుతో జన్మించింది. నీలోఫర్లో 30 రోజుల పాటు చికిత్స అందించారు. జాండీస్, న్యూమోనియా సహా శ్వాస సంబంధిత రుగ్మతలతో చిన్నారి బాధపడినట్లు నీలోఫర్ రికార్డులు చెప్తున్నాయి. అంతేకాదు, గతేడాది నవంబర్ 25న గర్భిణిగా ఉన్న మౌనికను భర్త కొట్టారని ఆసుపత్రి రికార్డుల్లో నమోదై ఉందని పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు ప్రకారం 18న పాపపై దాడి జరిగింది. అప్పట్నుంచి పాప చనిపోయే వరకు ఏం చికిత్స అందించారని అడిగినా సమాచారం ఇవ్వడం లేదని పోలీసులంటున్నారు. కాగా హిప్టోపాథాలజీ తదితర రిపోర్టులు పెండింగ్లో ఉన్నాయని, పాప గాయాల వల్లే చనిపోయినట్లు సాక్ష్యం లభిస్తే నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులంటున్నారు. పోస్ట్మార్టం ప్రిలిమినరీ ప్రకారం నో ఎనీ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ యాంటీమార్టం ఇంజరీస్, మెడికల్ హిస్టరీ ఆఫ్ ద బేబీ అకార్డింగ్ టు గవర్నమెంట్ హాస్పిటల్ నగర్ కర్నూల్. పాప 31st వీక్ లో ప్రీమేచ్యూర్ గా తక్కువ జన్మ వెయిట్ తో 1.44 kg లో 21st డిసెంబర్ 2025 లో పుట్టింది. రెస్పిరేటరీ డిస్ట్రెస్ వల్ల NICU లో పెట్టారు. దాని తర్వాత ఇమీడియట్ గా నిలోఫర్ హాస్పిటల్ హైదరాబాద్ కి రెఫరల్ చేసి అక్కడ దాదాపుగా 30 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆరోగ్య సమస్యలు, న్యూమోనియా. గర్భధారణ సమయంలో మోనిక తన భర్త చేత కొట్టబడింది అని రికార్డు ఉంది. ఏదైనా చిన్న సాక్ష్యం దొరికినా పాపపై దాడి జరిగింది. ఈ కేసు మర్డర్ కేసులో సెక్షన్స్ కూడా యాడ్ చేసి అవసరమైన చర్యలు తీసుకుంటారు. పాప చనిపోయిన తర్వాత ఈ నెల 22న మౌనిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 18న స్వామివారి దర్శనం కోసం శ్రీనివాసరెడ్డి 100 రూపాయల్ని అడిగారని,
తనను కులం పేరుతో దూషించారని, సాయంత్రం గణేష్ పైన దాడి చేసినట్లు పిటిషన్లో పేర్కొన్నారు. కాగా అంతకన్నా ముందు అదే 18న గణేష్ శ్రీనివాసరెడ్డిపై ఇచ్చిన ఫిర్యాదులో మాత్రం తన భార్యను కులం పేరుతో దూషించినట్లుగా, భార్య పాపపై దాడి జరిగినట్లుగా ఎక్కడా ప్రస్తావించలేదు. ఎస్సీ పేరుతో దూషించారని చెప్పడంతో పోలీసులు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. కుల ధృవీకరణ కోసం అవసరమైన ఆధార్ లాంటి ధృవపత్రాలు బాధితులు ఇవ్వడం లేదని పోలీసులు అంటున్నారు. తను ఎస్సీ కులానికి చెందినది అని చెప్పి ఇంకో ఒక కంప్లైంట్ ఇచ్చింది. శ్రీనివాస్ రెడ్డి దేవాలయం ప్రవేశం కోసం ₹100 అడిగాడు అని, కుల పొరుతూ తిట్టాడు అని, కొట్టాడు అని ఆరోపించింది. అదే సాయంత్రం కొంతమంది రెడ్డి కమ్యూనిటీ సభ్యులు మరియు సర్పంచ్ తన భర్తను ఒక రూమ్ లో లాక్ చేసి ఐరన్ రాడ్స్ మరియు కొబ్బరి కాయాలతో దాడి చేశారు అని ఆరోపించింది. తను దయా కోసం తన పాపను వారి పాదాల దగ్గర పెట్టగా సంగం మధురెడ్డి పాపను తన్నాడు అని, పాప 2 మీటర్ల దూరం పడింది అని చెప్పింది. పాప మృతి ఆ దెబ్బ వల్ల జరిగింది ఆరోపించింది. గణేష్ ఇచ్చిన మొదటి కంప్లైంట్ లో తన భార్య మరియు పాపపై దాడి గురించి ప్రస్తావన ఏమీ లేదు. శ్రీనివాస్ రెడ్డి తన భార్యపై కుల ఆధారిత తిట్టలు అది కూడా కంప్లైంట్ లో లేదు. ఎస్సీ/ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన తర్వాత కాంపెన్సేషన్ త్వరగా ఇవ్వాలని అధికారులు ప్రయత్నించిన రెవెన్యూ అధికారులు రిక్వెస్ట్ చేసిన కుటుంబం సహకరించడం లేదు. గురువారం సాయంత్రం నుంచి ఆందోళన చేస్తున్న కుటుంబ సభ్యులు ధర్నాలో కనిపించకుండా పోయారు. వారిని ధర్మ సమాజ్ పార్టీ నాయకులే తీసుకెళ్లారని, తాము ఆపేందుకు ప్రయత్నించినా ఆగకుండా ఎక్కడికో తీసుకెళ్లారని పోలీసులు అంటున్నారు. వారికి ఏం జరిగినా తమది బాధ్యత కాదంటూ పోలీసులు చెప్తున్నారు. మా డిపార్ట్మెంట్ తరఫున ఎస్పీ గారు, అదేవిధంగా రెవెన్యూ వ్యవస్థ తరఫున కలెక్టర్ గారు కూడా మాట్లాడి వాళ్లకు అన్ని రకాలు కూడా సహాయ సహకారాలు అందిస్తామని, అదేవిధంగా ఈ కేసులో ఎటువంటి మా ఎఫ్ఐఆర్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏది వస్తే దాని ప్రకారంగా చేస్తామని అన్ని కూడా హామీ ఇచ్చినాం. అయినప్పటికీ ఈ ధర్మ సమాజ్ పార్టీ విశారదన్ మహారాజు యొక్క అనుచరులు రఘు, సాయి ఇద్దరు కూడా వాళ్ళని బాధితులందరినీ కూడా ఒక తెల్లటి బ్రీజా కారులో బలవంతంగా తీసుకొని హైదరాబాద్ వెళ్ళటం జరుగుతుంది. మరి తీసుకెళ్లేటటువంటి క్రమంలో మేము ఇక్కడ ఆపడానికి ప్రయత్నం చేసినాం. అదేవిధంగా తాడూరు దగ్గర కూడా ఆపడానికి ప్రయత్నం చేస్తే ఆపకుండా ఫాస్ట్గా వాళ్ళని తీసుకొని వెళ్ళటం జరిగింది. వాళ్ళు ఎక్కడికి పోయారు ఏందనేది మాకు సమాచారం కూడా ఇవ్వలేదు. మరి వాళ్ళు అన్నోన్ ప్లేస్కు తరలించడం జరిగింది. వారి యొక్క బాధ్యత మొత్తం కూడా విశారదన్ మహారాజు గారు తీసుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. నిందితుల్ని అదుపులోకి తీసుకునే విషయంలో ఎలాంటి పురోగతి లేదు. 3 నిందితుల్ని 23నే అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం 3 బృందాలు ఏర్పాటు చేసి వెతుకుతున్నామని పోలీసులు చెప్తున్నారు. భారత సంతతికి చెందిన యూదులు ఇజ్రాయెల్ అభివృద్ధికి అద్భుతమైన సహకారాలు అందించారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. భారత్ ఇజ్రాయెల్ను కలిపే వారధిగా వారిని అభివర్ణించారు. జెరూసలేంలో భారత సంతతికి చెందిన పలువురు యూదు ప్రముఖులు ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. భారత సంతతికి చెందిన యూదులతో సంభాషించారని మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. భారత్తో వారికి ఉన్న లోతైన సంబంధాలు ఢిల్లీ, టెల్ అవీవ్లను మరింత దగ్గర చేశాయని తెలిపారు. 2023 నాటి లెక్కల ప్రకారం ఇజ్రాయెల్లో దాదాపు 85,000 మంది భారత సంతతికి చెందిన యూదులు ఉన్నారు. 2 రోజుల ఇజ్రాయెల్ పర్యటన ముగించుకొని ప్రధాని నరేంద్ర మోదీ భారత్కు చేరుకున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆయన సతీమణి సారా నెతన్యాహు జెరూసలేం విమానాశ్రయానికి వచ్చి ప్రధాని మోదీకి వీడ్కోలు పలికారు. రానున్న కాలంలో భారత్ ఇజ్రాయెల్ సంబంధాలు సరికొత్త శిఖరానికి చేరుతాయని మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన వేళ ఇరు దేశాలు అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. పౌర అణు ఇంధన రంగంలో కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. త్వరలోనే ఎఫ్టీఏ కుదుర్చుకోవాలని తీర్మానించాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నియామకంపై సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా రాష్ట్రాల్లోని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల పదవీ విరమణకు 2 నెలల ముందే కొత్త సీజేలను నియమించాలని తెలిపింది. మద్రాస్, ఏపీ హైకోర్టులకు కొత్త సీజేలను కొలీజియం సిఫార్సు చేసింది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ను ప్రతిపాదించింది. ప్రస్తుతం చండీగఢ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ విధులు నిర్వహిస్తున్నారు. కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సశ్రుత్ అరవింద్ ధర్మాధికారిని మద్రాస్ హైకోర్టు తదుపరి సీజేగా సిఫార్సు చేసింది. ప్రస్తుత సీజేలు పదవీ విరమణ చేయగానే కొత్తవారు బాధ్యతలు స్వీకరించాలని నిర్దేశించింది.
ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లతో పాకిస్తాన్ బహిరంగ యుద్ధాన్ని ప్రకటించింది. గత ఏడాది అక్టోబర్ నుంచి ఒకరినొకరు కవ్వించుకుంటున్న ఈ దేశాలు రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు భీకరంగా తలపడ్డాయి. ఆదివారం కాబూల్పై పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చేసిన దాడికి ప్రతీకారంగా తాలిబాన్లు సరిహద్దుల వెంబడి చేసిన దాడిలో 55 మందికి పైగా పాక్ సైనికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రతీకారంగా ఆఫ్ఘాన్పై పాక్ బాంబులు కురిపించింది. 100 మందికి పైగా తాలిబాన్లు హతమైనట్లు సమాచారం. ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ బహిరంగ యుద్ధం ప్రకటించింది. డ్యూరెండ్ లైన్ వెంబడి 2 దేశాలు భీకరంగా తలపడ్డాయి. గత ఆదివారం నాటి దాడులకు ప్రతీకారంగా తాము చేసిన దాడిలో 55 మంది పాకిస్తానీ సైనికులను మట్టుబెట్టినట్లు తాలిబాన్లు ప్రకటించారు. వెంటనే అప్రమత్తమై తాము నిర్వహించిన ఆపరేషన్ గజబ్ అల్ హక్లో 133 మంది తాలిబాన్లను హతమార్చినట్లు పాక్ సైన్యం ప్రకటించింది. అయితే 2 దేశాలు తమ వైపు జరిగిన నష్టాన్ని చాలా తక్కువ చేసి చూపాయి. అర్ధరాత్రి ముందు సరిహద్దులోని పాక్ ఆర్మీ స్థావరాలపై తాలిబాన్ దళాలు విరుచుకుపడ్డాయి. 4 గంటల పాటు కొనసాగించిన ఈ ఆపరేషన్లో 19 పాకిస్తానీ సైనిక పోస్టులు, 2 స్థావరాలను ధ్వంసం చేసినట్లు ఆఫ్ఘాన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ పేర్కొన్నారు. పాక్ సైనికుల మృతదేహాలతో పాటు సైనికులను బందీలుగా తమ దేశంలోకి తీసుకువచ్చినట్లు ప్రకటించారు. తాలిబాన్ల ప్రకటనను పాకిస్తాన్ సైన్యం తోసిపుచ్చింది. తమ వైపు 2 మృతి చెందారని, 3 గాయపడ్డారని తెలిపింది. ప్రతీకారంగా కాబూల్తో సహా చిత్రాల్, ఖైబర్, మొహమ్మద్ ఖుర్రం, బజౌర్ సెక్టార్లో వైమానిక దాడులు చేసినట్లు పేర్కొంది. 133 మంది తాలిబాన్లను మట్టుబెట్టామని, 200 మందికి గాయాలయ్యాయని పాక్ ప్రధాని అధికార ప్రతినిధి మొషారఫ్ జైదీ తెలిపారు. 27 ఆఫ్ఘాన్ పోస్టులను ధ్వంసం చేయగా 9 పోస్టులను స్వాధీనం చేసుకున్నామన్నారు. తమ పోస్టులన్నీ సురక్షితంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వంతో బహిరంగ యుద్ధాన్ని ప్రకటిస్తున్నట్లు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు. తమ సహనం పరిమితి దాటిందని, ఇప్పుడు మిగిలింది బహిరంగ యుద్ధమేనని పేర్కొన్నారు. సుహాస్ శివాని జంటగా సీనియర్ నటుడు నరేష్ కీలక పాత్రలో నటించిన హే బలవంత్ చిత్రానికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ మంచి వసూళ్లు సాధిస్తుండటంపై చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. ఈ మేరకు హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హే బలవంత్ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు దర్శక నిర్మాతలతో పాటు నటీనటులంతా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గోపి అచ్చరా దర్శకత్వంలో త్రిశూల్ విజనరీ స్టూడియోస్ పతాకంపై నరేందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని బన్నీ వాసు, వంశీ నందిపాటి భారీ ఎత్తున విడుదల చేశారు. విడుదలైన అన్ని కేంద్రాల్లో ప్రేక్షకులను తమ చిత్రం నవ్వుల్లో ముంచెత్తుతోందని చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది.